ఇదే సిగ్గు లేకుండా హరీష్ రావు ఛాలెంజ్ చేసి కదా నీకు దమ్ముంటే రుణమాఫీ చేయమని చెప్పి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే రుణమాఫీ చేయలేదు నేను వస్తా అని చెప్పిన ఈ సన్నాసి ఇలా ఒక రైతు సమాజానికే దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు 1,40,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యంలో దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఈరోజు కొనుగోలు చేసాం. ఈ బతుకులో ఎప్పుడైనా ఒరేస్తే ఊరన్న దరిద్రులారా మీకు ఇంకా ఏ నైతిక హక్కు ఉన్నది? ఒకవైపు రైతు రుణమాఫీ చేస్తూనే ఉంటుంది, మరి ఇంకొక వైపు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తూనే ఉండే. ఇప్పుడే చెప్పిండ్రు కదా కృష్ణారావు గారు, 72,000 కోట్ల పైచిలుకు దాదాపు అంటే 75,000 దగ్గరకు మీరు చేసిన అప్పులకు మీరు చేసిన వాటికి మేము ఎలా వడ్డీలు కట్టాల్సిన స్థితి వచ్చే తగుదునమ్మా అని చెప్పి ఇప్పుడు దీంట్లో చూస్తున్నా పింక్ కలర్లో పెట్టేసి ఏం చెప్తుండో వానికి అర్థం కావట్లేదు. కేటీఆర్ ఏంద్ర నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దరిద్రుడు ఏంది చెప్పు, నీకు అర్థమవుతుందా? కనీసం తలకాయ ఉందా నీకేమన్నా? ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి వస్తే ఖబర్దార్, నీ అయ్య నుంచి మొదలు పెడితే నీ కింది వరకు కూడా ఒక్కొక్కరిని మరి చీల్చి చెండాడే ప్రయత్నం చేస్తాం. పనికిరాని మాటలన్నీ మాట్లాడుకుంటా నువ్వు ఒక మనిషి, నీకు ఒక రాజకీయం. ప్రతిపక్ష నాయకుడు లేడేంది అని అంటే రాడు అని అంటారు. అసలు నేను అంటున్నా ఈరోజు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్కి మేమే బాధ్యులం అంటారు కదా. మీ బతుకు భారత రాష్ట్ర సమితి ఎందుకు మారింది? మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్, ఎవడొచ్చి ఇక్కడ కొట్లాడినా సరే, వాడొచ్చి కొట్లాడినా వీడొచ్చి కొట్లాడినా వీడు ఉండడు, మళ్ళీ మేమే కొట్లాడాలి. భారత రాష్ట్ర సమితి అని గుణాత్మకమైన మార్పు అని చెప్పి దేశవ్యాప్తంగా మేము విస్తరించాలని పోతిరి, ప్రజలు బండకేసి బాధంగానే మన వెనకకు వచ్చేసి అలా మేము తెలంగాణ అంటుండ్రి. మీరు తెలంగాణ వాళ్ళు కారు. రాసుకోండి. ఇప్పుడు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుల కమిటీ మెంబర్గా నేను ఈరోజు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ నాయకులు ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమకారులు ఉండొచ్చు, కానీ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకు సంబంధించింది కాదు ఇప్పుడు. ఎందుకంటే ఎందుకు భారత రాష్ట్ర సమితిని మార్చిండ్రో ఇలా తెలంగాణ సమాజానికి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ ఒక ఆయన పొట్టి ముక్క ఆయన పొడుగు ముక్క ఆయన తిరుగుతూ ఉన్నారు ఇటొకళ్ళు అటొకళ్ళు బావమర్దులు పంచుకొని. భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నందుకు మీరు ముక్కు నేలకు రాయండి. తెలంగాణ ప్రజలకు నమ్మించి ద్రోహం చేసిన ద్రోహులు మీరు. తెలంగాణ రాజకీయాల్లో మీరు ఇలా వచ్చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అది చేయలేదు, ముఖ్యమంత్రి ఇది చేయలేదని ఎన్నిసార్లు చెప్పినా మీ గాయలు పడుతున్నామని మమ్మల్ని అంటున్నారు జనం. నేనంటున్నా ఇలాంటి పిచ్చివాగుళ్ళు బంద్ చేసుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం చేస్తారు? ఒక ఆయన అన్నాడు, సార్ వాళ్ళు అట్నే మాట్లాడుతుంటారు, వాళ్ళు ప్రాపగండా చేస్తుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటూ పోతా ఉంటే మీరు సమాధానం రావాల్సి వస్తుంది అని అంటే, ఒక దశ దాటినాక పిచ్చోడు అని తెలిసేసినాక ప్రజలు ఎట్ట చూస్తారు? మొదటి పిచ్చోడు కేటీఆర్ అయితే పోటీ పడుతున్నాడు మనోడు హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీని పిచ్చోళ్ళ సంఘం చేయకుర్రా నాయన. ఒకరోజు ఆ పార్టీలో తెలంగాణకు కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు అవకాశాలు ఇవ్వకపోవచ్చు కాక, కానీ మీ కుటుంబం కోసం మొత్తం తెలంగాణను నాశనం చేస్తే మిమ్మల్ని బండకేసి బాధితే ఇప్పుడు మేము తెలంగాణను కూడా తిరుగుతున్న పరిస్థితి వచ్చింది. మీకు ఈ దుస్థితి మేము తెలంగాణ కొరకు కొట్లాడమని చెప్పుకోవాల్సిన దుస్థితికి ఇలా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఒకడు అంటాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది ఏంటని. నేను అంటున్నా కేసీఆర్ తెలంగాణ రాకుండా చూస్తానికి ప్రయత్నం చేసిండు. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలిసిన అంశాలు నేను చెప్తున్నా. 100 సీట్లు 15 ఎంపీ సీట్లు వస్తే తెలంగాణ అదే వస్తుందని కరీంనగర్లో డిక్లేర్ చేసుకొని అటువైపుగా పోయినప్పుడు కదా జేఏసీ మొత్తం దాన్ని పూర్తి స్థాయిలో మార్చి ఏ విధంగా సాగరహారం పెట్టింది, ఏ విధంగా సంసద్ యాత్ర పెట్టింది, ఏ విధంగా సడక్ బంద్ పెట్టింది. ఏ ఒక్క ప్రోగ్రాంలో కేసీఆర్ ఉన్నాడా? చివరి సంవత్సరం మొత్తం రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేసి జగన్తోని కలిస్తే ఉప ముఖ్యమంత్రి అయితేనా, చంద్రబాబుతో చేస్తే ఉప ముఖ్యమంత్రి అయితే అని చెప్పి రాజకీయాల కోసం దిగజారుడు ప్రయత్నాలు చేసినప్పుడు కదా అదే సాగరహారంలో ఏ విధంగా జనాన్ని చూసి సోనియా గాంధీ గారు స్పందించి కేసీఆర్ మనతో పొత్తుకొని వస్తే జనమిట్లో వచ్చిందంటే ప్రజల్లో ఉద్యమం ఉందని చెప్పి తెలంగాణ కొరకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి యూపీఏ పార్టీలు అన్నిటి పెట్టి చేసింది గుర్తులేదా? మళ్ళీ ఆ బిల్లు పెట్టే రోజు కూడా మనోడు లేడు, సట్కాయించింది, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ నేను తెలంగాణ అంటాడు. తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నారు 3 ఫేజ్లలో కూడా.
ఈరోజు మేము ఉద్యమకారుల కమిటీలో మేము వాళ్ళని గుర్తిస్తుంటే మాకు దుఃఖం వస్తున్నది, ఒక్కొక్కల కొట్టాట చూసి, చావులు చూసి. ఇదే హరీష్ అంటోడు, ఆ కేసీఆర్ అంటోడు నీకు చెప్పుకుంటాడు ఏమని, నువ్వు కిరోసిన్ పోసుకో సెంటిమెంట్ రగులుతుంది, ఇంకొకడు ఎవడైనా ఎక్కడ కిరోసిన్ పోసుకుని చస్తాడని. నేను అంటున్న కిరోసిన్ పోసుకున్న హరీష్ రావు ఏమో చావలేదు,